Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీ సాయిరామ్. గురుదేవదత్త. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సాయిబాబా దినచర్య. దక్షిణ స్వీకరించుటలో ప్రత్యేకత. షిరిడీలో ఈ హారతులకు ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం 5:15 కాగడ హారతి, మధ్యాహ్నము 12 గంటలకు మధ్యాహ్న హారతి, సాయంత్రము 6:15 సంధ్యాహారతి, రాత్రి 10 గంటలకు సేజహారతి ఇవ్వబడుతున్నాయి. దేశంలోని అన్ని సాయి మందిరాల్లో కూడా ఒకే సమయానికి హారతులు ఇవ్వబడుతున్నవి. సాయంత్రము 6:15 ఇచ్చు హారతికి ఒకే ఒత్తితోనూ, మిగిలిన 3 హారతులకు 5 ఒత్తులతోనూ హారతి ఇస్తారు. రాధాకృష్ణమాయి కృషి వలన బాబా సముఖములో ఈ హారతులు ప్రారంభించుట, సాయి సంస్థానమును ఏర్పరచుట, కావలసిన వస్తువులు భక్తుల నుంచి సమకూర్చుట జరిగింది. ఈ సంస్థానమునందు బాబా దగ్గర 2 పెద్దవారు ఫౌజుదారులుగాను రక్షకులుగాను, 2 యువకులు బాదీదారులుగాను వాయిద్యగాళ్లుగా ఉండేవారు. నవృతి పాటిల్ అనునతడు బాదీదారుగా 3 సంవత్సరములు సాయి సేవ చేసి ఉన్నాడు. 1908 నుండి మొదట మేఘుడు, తర్వాత బాపు సాహెబ్ జోగ్ నిత్యము 4 వేళల సాయి సన్నిధిలో హారతి ఇచ్చేవారు. 10-12 1910 నుండి చావడిలో రోజు మార్చి రోజు సేజహారతి, మరో రోజు ఉదయం కాగడ హారతి ఇవ్వటం ప్రారంభించారు. ఇప్పుడు ఈ 4 వేళల హారతులు మసీదులో కానీ చావడిలో కానీ ఇవ్వటం లేదు. హారతులన్నీ సమాధి మందిరంలోనే ఇస్తున్నారు. మధ్యాహ్న హారతి తరువాత బాబా మసీదు బయటకు వచ్చి రోడ్డు పక్క మసీదు ముందు గోడ పక్కగా నిలుచుండి ప్రేమతో దయతో భక్తులకు ఊదీ ప్రసాదం పంచిపెట్టేవారు. బాబా భక్తుల చేతులలో పిడికెళ్లతో ఊదీ పోస్తూ వారి నుదుటిపైన తమ చేతులతో ఊదీ పెట్టేవారు. అన్న, మధ్యాహ్న భోజనానికి పొమ్ము, బాబా బసకు పో, బాపు భోజనం చేయుము అని ప్రతి భక్తుని సాయి ఆదరంతో పలకరించి ఇంటికి పంపేవారు. హారతి పూర్తయిన తరువాత భక్తులు బాబా పాదతీర్థాన్ని తీసుకునేవారు. ఊదీ తీసుకుని వెళుతున్నట్లుగా బాబా పాదతీర్థం కూడా ఇళ్లకు భక్తులు తీసుకుని వెళ్ళేవారు. ఈ హారతుల సమయంలో మాత్రము బాబా తన ఆసనంపై ప్రశాంతంగా కూర్చునేవారు. బాబా దేహత్యాగము చేసిన మరుసటి రోజు ఉదయం లక్ష్మణ్ మామ జోషికి బాబా స్వప్నంలో కనిపించి, బాపు సాహెబ్ జోగు నేను మరణించితనని అనుకుంటున్నాడు, అందుచే అతను రాడు, నీవు పూజ చేసి కాగడ హారతి నిమ్ము అని చెప్పగా సనాతనాచారపరుడైన జోషి వచ్చి నిర్జీవమైన బాబా దేహానికి పూజ చేసి హారతి ఇచ్చాడు. అనగా తాను దేహత్యాగము చేయుట తన అవతార పరిసమాప్తి కాదని, సర్వగతుడనై ఉన్నానని, తనకు తన పటమునకు భేదము లేదని చెప్పినట్లుగా హారతులు ఆపకుండా నిరంతరము ఇయ్యమని ఆదేశించుటయే అగును. ప్రాతకాలములో ఉదయము 5 గంటలకే తన భక్తులు మేల్కొనవలెనని, రాత్రి 10 గంటల తరువాత నిద్రించవలెనని, అనారోగ్యవంతులకు వైద్యుడు నిర్ణీత వేళలలో మందులిచ్చి స్వస్థత కలిగించున్నట్లుగా మనస్సు అన్యచింతనలయందు లగ్నము కాకుండా హారతులకు నిర్ణీత వేళలు నిర్ణయించబడి సాయి భగవంతుని సద్గురుని నిరంతరము తలుచుచుండుటే ఈ 4 వేళల హారతుల ఆంతర్యము కదా. ఈ హారతుల పాటలు ఎక్కువగా మరాఠీ భాషలో ఉన్నవి. వాని అర్థమును తెలుసుకొనుట అవసరము. షిరిడి దర్శించు వారి హారతులలో పాల్గొనుటకు ప్రాధాన్యత ఇస్తారు. సాయినాథుడు ఆదిలో మసీదులో చింకి చాపపై పడుకోవడం ప్రారంభించారు. కొద్ది కాలం తర్వాత బాబా తాత్యా కోతే పాటీలు మహల్సాపతి తలలను తూర్పు పడమర ఉత్తరములకు పెట్టి ఒకరి కాళ్లకు ఒకరి కాళ్ళు తగులునట్లుగా రాత్రులందు మసీదులో పడుకునేవారు. రాత్రి పొద్దుపోయేంత వరకు పరస్పరం మాట్లాడుతూ ఉండేవారు. ఒకరు నిద్రపోయినట్లు తెలిస్తే మరి ఒకరు లేపుతూ ఉండేవారు. తాత్య 14 సంవత్సరములు తన తండ్రి చనిపోయేంత వరకు మసీదులోనే పడుకున్నాడు. బాబా పడుకొనుటకు నానాసాహెబ్ డాంగ్లే ఇచ్చిన 4 మూరల పొడవు జానెడు వెడల్పు గల ఒక చెక్క బల్లను మసీదు వెన్నుపట్టెకు
చింకిగుడ్డ పేలికలతో వేలాడతీసి ఆ బల్ల మీద 4 చివరల 4 దీపపు ప్రమిదలు పెట్టి పడుకునేవారు. బాబా అంత ఎత్తు బల్లపై ఎట్లు పడుకునేవారో ఎవరికీ అంతుపట్టేది కాదు. కొన్నాళ్ళు గడిచిన తర్వాత ప్రజలు వచ్చి వింతగా చూస్తూ ఉండటంచే విసుగు చెంది బాబాయే స్వయంగా బల్లను విరిచివేశారు. 1909 డిసెంబర్ 9వ తేదీ నుండి ఒకరోజు మసీదులోనూ ఒకరోజు చావడిలోనూ బాబా పడుకునేవారు. చావడిలో తన పరుపును తానే అమర్చుకొని 50-60 దుప్పట్లు ఒకదానిపై ఒకటి వేసి దానిపైన నిద్రించేవారు. చావడిలో పడుకున్న మరుసటి ఉదయం కాగడ హారతి అయిన తరువాత మాధవ్ ఫస్లే మసీదు శుభ్రం చేసి చావడి వద్దకు వచ్చి బాబాను పిలిచిన తరువాత బాబా బయలుదేరి మసీదుకు వచ్చేవారు. మసీదు వద్ద ఫస్లే పెట్టిన నీళ్ల బకెట్లోని నీళ్లతో కాళ్ళు చేతులు ముఖము కడుక్కొని నీళ్లు పుక్కిలించి కొంతసేపు మౌనంగా కూర్చొని తరువాత ధునిలో కట్టెలు సరిచేసి భక్తులతో రాత్రి తాము భక్తులను ఏ విధంగా కాపాడింది, ఏ లోకాలకు వెళ్ళింది చెప్పేవారు. ద్వారకామాయిలో నిరతాగ్నిహోత్రమును అనగా ధునిని ఏర్పాటు చేశారు. ఆ ధుని నేటికి అట్లే వెలుగుచున్నది. ఆ ధుని నుండి వచ్చి ఊది చాలా పవిత్రమైనది. బాబా మొదట్లో రోగులకు మూలికలు మందులు ఇస్తూ ఆరోగ్యవంతులను చేస్తూ ఉండేవారు. తరువాత ఊదీనే మందుగా ఇస్తూ తన వాక్కే సర్వరోగములు బాధలు తీర్చగలదని నిరూపించి ఎందరినో రక్షించారు. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం. Subscribe and share my channel Sudarsana.